సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రభుజీ ఒకటి చెప్పండి, ఇస్కాన్ అంటేనే నేను ఇంతకు ముందే అన్నాను, ఇక్కడ అడుగు పెట్టగానే ఒక మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతూ ఉంటుంది, ఒక అద్భుతమైన భావన కలుగుతూ ఉంటుంది. మీరు అన్నట్టు ఇంతకు ముందు డాక్టర్ విషయానికి వస్తే కనుక కోల్కతాలో జరిగిన ఘటన ఏదైతే ఉందో, అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మానసిక పరిస్థితులు అనేవి ఏ విధంగా మారిపోతున్నాయి అనేది ఆ ఘటన ఒక ఉదాహరణ. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని చర్యలు తీసుకున్నా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయితే పిల్లల నుంచి ఎలాంటి బోధన చేయాలంటారు? ఇలాంటి వాటికి మార్పు రావాలంటే, అంటే ఒకప్పుడు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవారు, భగవద్గీత కానివ్వండి ఏదైనా సరే. ఇప్పుడు ఆ పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది కదా. సో పిల్లల్లో మనం చిన్నప్పటి నుంచి ఎలాంటి పరివర్తన అనేది ఎలా పెంపొందించాలంటారు? దీనికి మన ఆచార్య వారు ప్రధానంగా ఒక సేమ్ ఇంటర్వ్యూలో, ఇలాంటి ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సో తను అడుగుతారు, ఎస్పెషల్లీ జైల్లో జరుగుతుంది ఇది ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మా ఆచార్యులు చెప్తారు, సో మనం ఎంతగా రిఫార్మ్ చేసినప్పుడు కూడా క్రిమినల్స్ మళ్ళీ తయారవుతున్నారు. ఉదాహరణకి వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు, సో వాళ్ళకి మళ్ళీ శిక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దే కమిట్ ద సేమ్ మిస్టేక్ అగైన్, దే కమ్ బ్యాక్. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మన ఆచార్యుల వారు ఒక చక్కటి సమాధానం ఇస్తారు దీనికి. ఏమిటంటే ఎప్పటి వరకైతే మన హృదయం అనేది పరిశుద్ధం అవ్వదో, as long as our heart is not get cleansed, then we keep on committing the same mistake. కాబట్టి సో దీంట్లో ఈ పాపకర్మలు అనేది తొలగిపోవాలి, ఈ యొక్క మనసు అనేది శుద్ధి అయిపోవాలి, హార్ట్ అనేది క్లీన్ అయిపోయినప్పుడు మాత్రమే సో ఇలాంటివన్నీ సో దూరంగా ఉండగా. ఇవి బేసిక్గా మన వేదిక్ కల్చర్లో ఫ్రమ్ చైల్డ్హుడ్ దే యూస్ టు టీచర్స్. అన్ఫార్చునేట్లీ ఈరోజు స్కూల్స్ అండ్ కాలేజెస్ వీటిలో ఎలా తయారైపోయాయంటే, సో అది ఒకవేళ ఇలాంటి రిలీజన్ టీచ్ చేస్తే అదొక పెద్ద నేరం లాగా భావిస్తూ యూఆర్ గోయింగ్ టు టీచ్ రిలీజన్ అని చెప్పేసి దూరంగా పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాలాగా ఏదో సాఫ్రాన్ క్లాత్స్ లో కాషాఫ్సలు ధరించి లోపలికి వెళ్ళామనుకోండి, ఒక ఏలియన్ లాగా చూస్తుంటారు. కాబట్టి వీ కాంట్ రియలీ గెట్ ఇన్ టు దట్. దానికి ఎన్నో పర్మిషన్స్ అని తీసుకొని ఎన్నో రకాలుగా గెట్ ఇన్ టు దట్. బట్ సమ్ ఈ రోజుల్లో వాళ్ళు కూడా రియలైజ్ అవుతుంది ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ఈవెన్ ద స్టూడెంట్స్. కాబట్టి నౌ దే ఆర్ కమింగ్ టు ద సెన్సెస్. వాళ్ళు కూడా అర్థమైపోయి లేదు ఇది మన కంట్రోల్ దాటి వెళ్తుంది, మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం, కాబట్టి ఇంకో డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిద్దాం అని చెప్పేసి అందుకే ఈ రోజులో మోటివేషనల్ స్పీకర్స్ ఎక్కువైపోయారు. తర్వాత స్పిరిచువాలిటీ నుండి, ఈ భగవద్గీత శ్రీమద్ భాగవత నుండి వాళ్ళు లెసన్స్ తీసేసుకొని వీళ్ళకి టీచ్ చేయడం నేర్పుతున్నారు. రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చదివాను. సో కోవిడ్ టైంలో కాదు, అదర్ టైమ్స్ లో ఒక విలేజ్ లో వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. సో పిల్లలు బాగా పాడైపోతున్నారు, సో సోషల్ మీడియా ద్వారా లేదంటే మొబైల్, ఎస్పెషలీ మొబైల్ ద్వారా బాగా డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయి ఈవెన్ స్టడీస్ కూడా సరిగ్గా చేయట్లేదని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ ఊరు పెద్ద ఏం చేశారంటే సర్పంచ్ తను ఎవ్రీడే ఒక సైరన్ ఆన్ చేస్తారు at 7 o'clock. సో అందరూ కూడా ఊర్లో ఎంతమంది వచ్చినా అంతమంది, ఎస్పెషల్లీ చిల్డ్రన్ కానివ్వండి పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా సో వాళ్ళ మొబైల్స్ అన్ని పక్క సో సైడ్కి పెట్టేస్తారు. దెన్ ఫర్ 1 hour వాళ్ళ పిల్లలందరూ కూడా 100% దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్. ఆ రకంగా సో కంప్లీట్గా వాళ్ళు దేర్ హోంవర్క్ కానివ్వండి, అదర్ యాక్టివిటీస్ రిగార్డింగ్ స్కూల్స్కి సంబంధించినవి ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తారు. పెద్దవాళ్ళు ఏదైతే వాళ్ళు కూడా మహాభారత, రామాయణం ఇవన్నీ చదువుతున్నారు. విత్ ఇన్ నో టైం చాలా చేంజెస్ అని కనిపించాయి. ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ లైక్ ఏ నైఫ్. ఒక సర్జన్ చేతిలో ఒక మంచి కార్యానికి ఉపయోగపడుతుంది, లేదంటే ఒక యూనో డెకాయిడ్ చేతిలో సో దట్ విల్ బి యూజ్ లైక్ ఏ టు కిల్ సమ్వన్ ఎల్స్. సో అదే రకంగా దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అందుకే ఈ రోజులో డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువైపోయి సో పీపుల్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ గుడ్ థింగ్ సో దే బీన్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, సో గెటింగ్ డైవర్టెడ్. సో అందుకోసం చెప్పేసి వాళ్ళకి బేసిక్గా ఇలాంటి ఎప్పుడైతే మనకు హయ్యర్ ప్రిన్సిపల్స్ నేర్పుతూ ఉంటామో, ఒకవేళ అలాంటి ఉన్నప్పుడు కూడా దాన్ని అధిగమించేస్తారు. బట్ సమ్హౌ దిస్ ఈజ్ నాట్ దేర్, దెన్ ఆటోమేటిక్లీ దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకే పిల్లలకి యంగ్ ఏజ్లోనే ఈ సీడ్ అనేది వాళ్ళు పడిపోవాలి, ఆ బీజం అనేది పడిపోవాలి, దెన్ దిల్ బికమ్ సో స్ట్రాంగర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సో చూసారు కదా, కాకినాడలోని ఇస్కాన్లో జన్మాష్టమిని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలని రూపొందిస్తున్నారు. అయితే పిల్లలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ముఖ్యంగా ప్రభుజీ చెప్పిన విషయంలో కనుక మనం తీసుకునే మంచి ఏంటి అంటే, చిన్న వయసు నుంచే కూడా మంచి అలవాట్లు అనేవి మనం పెంపొందిస్తూ ఉండాలి. అది స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా సరే అది అందరికీ ఈజీగా తెలిసిపోతుంది. అందులో ప్రధానంగా ఈ క్రైమ్ల విషయానికి వచ్చి పిల్లల నుంచి కూడా మంచి అలవాట్లు అనేది
పెంపొందించాలి, స్కూల్ యాజమాన్యం కూడా దీనికి సంబంధించి దృష్టి పెట్టాలంటూ కూడా ప్రభుజీ చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.